తిరుపతి రేణిగుంట మండలం వెదుళ్ల చెరువు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న లారీని అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలంలో చనిపోయిన ముగ్గురు హైదరాబాద్కు చెందిన వారుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వాళ్ళ వివరాలు ఏమన్నా తెలుస్తున్నాయా? ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరో ఇద్దరు పరిస్థితి కూడా విషమంగానే ఉంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతరెడ్డి పరిస్థితి కూడా విషమంగానే ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. అయితే వీళ్ళు హైదరాబాద్ జీడిమెట్లకు నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓవర్టేక్ చేయకపోయి ఎదురుగా వస్తున్నటువంటి లారీని ఢీకరణంతో ఈ ప్రమాదం జరిగింది. అది కిషన్ రెడ్డితో పాటు ప్రేమ్ సాగర్ రెడ్డి ఘటనా స్థలంలోనే చనిపోయారు. హనుమంతరెడ్డి పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉంది. ఈయన పరిస్థితి క్రిటికల్ గా ఉందని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రమాదానికి కారణం అతివేగం అని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఏదైతే కారులో నుజ్జునుజ్జైనటువంటి శరీర భాగాలు కూడా బయటికి తీసిన పరిస్థితి. అయితే మృతులు మాత్రం అంటే తిరుపతికి శ్రీవారి దర్శనం కోసం వస్తూ మరోవైపు ఒక పేషెంట్ కి ఆసుపత్రిలో చూపించుకునేందుకు వస్తూ ఆసుపత్రి పాలన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటన మాత్రం అతివేగమే ప్రమాదానికి కారణమని చెప్పేసి స్థానికంగా పోలీసులు ప్రాథమికంగా తమ దర్యాప్తులో వెల్లడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజా.